వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బిలో పెట్టినటువంటి భూముల గురించి లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం. దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం. ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోడుగల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, బొద్దుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాటి